శ్రీ గురుభ్యో నమ. శ్రీ సూక్తములో అత్యంత నిగూఢముగా మన్మధుడు చెప్పిన పంచదశి గురించి చాలా సూక్ష్మంగా ఉంటుందండి. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఒక పెద్ద తొట్టిలో మీరు ఒక్క డ్రాప్ ఆయిల్ వేస్తే ఆయిల్ ఏ విధంగా వ్యాపిస్తుందో అలా ఉంటుందండి శ్రీ విద్య అనేది సూక్తాలలో. ఏంటంటే యహ శుచి ప్రయతో భూత్వా జుహూయాదాజ్య మన్వహం శ్రియ పంచదశచర శ్రీ పంచదశచర శ్రీకామ సతతం జపేత్. దీనిని వివరంగా మొత్తం చూస్తే అండి 15 రకములైన అర్చన 15 రకములైన మంత్రాలు ఉంటాయి అని కొంతమంది రాస్తారు. 15 రకములైన అర్చన ఉంటుందని కొంతమంది రాస్తారు. కానీ అది కాదండి. అక్కడ జపం చెయ్యండి అని కూడా ఉంటుంది. దాన్ని బట్టి 15 రకములైన మంత్రములతో పంచదశి ఒక మంత్రం కాదండి. మీకు గతంలో కూడా చెప్పాను, ఒక మంత్రం కాదండి. పంచదశిని 15 మంత్రాలు అంటారండి. ఎలా చెప్తున్నానంటే కొంతమంది ఆప్తులు అంటే కొంతమంది శ్రీ బ్రహ్మసూత్ర భాష్యాలు రాసినటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర మహానుభావులు దాన్ని పరిపరి విధాలు చెప్పారు. ఏమని చెప్పారు? పరమాత్మ అనబడే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ సగుణాకార పరమేశ్వరి ఇద్దరు ఎదురుబొదురుగా ఉచ్చరించిన ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రంగా భావించాలండి. మీరు అర్థమైందండి? ఇంకా చాలా లోతుగా ఉంటుంది ఇది. కాబట్టి మీరు ఈ యొక్క మంత్రం నేను చెప్పిన సూక్తంలోది వేదం చదివినటువంటి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారనుకోండి, ఇది చేస్తూ ఉంటే మీకు పంచదశికి సంబంధించిన జ్ఞానం కూడా కలగచ్చు. సరే, ఈనాటి శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం ఏంటంటే ఓం హ్రీం ఓం కయ్యే ఈలాయిం హ్రీం ఐం సర్వజ్ఞానం అయై విద్మహే ఐం క్లీం సౌహు అసకహాల క్లీం హ్రీం క్లీం సర్వజ్ఞానాత్మిక ఐ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. కొంతమంది కామెంట్లో వాటిల్లో మెయిల్స్లో ఏమంటే మేము శ్రీ విద్య అంటే నేర్చుకోవాలండి. ఎట్లా శ్రీ విద్య మీరు అక్కడ దగ్గరలో గురువులు ఉంటారు. మీరు నిజంగా యథార్థంగా శృతి ప్రామాణిక సంకల్పం గనక అయితే పరమేశ్వరే మీ దగ్గరికి వచ్చి మీకు శ్రీ విద్య చెబుతుంది. మీరేదో అంధపరంపర సంకల్పాలు చేసినందువలన శ్రీ విద్య